జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ పరిధిలో మనమైతే ఉన్నాము. సో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది. సో ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇక్కడ మొత్తం కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. సో మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కసుబా శ్రీనివాసరావు గారు అయితే ఉన్నారు. మాట్లాడదాం ఎట్లా జరుగుతుంది ఏంటి అని ప్రచారం గురించి మొత్తం కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. ఎట్లా జరుగుతుంది సార్ ప్రచారం మొత్తం కూడా? ప్రచారం బ్రహ్మాండంగా ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి, నవీన్ యాదవ్ యొక్క అభ్యర్థిత్వానికి స్థానిక ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ మేము మా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో వారికి ఇచ్చినటువంటి పరిధిలో మేము పనిచేస్తున్నాం. మేము పోత్న ప్రమోద్ కుమార్ గారు, దేవేందర్ రెడ్డి గారు, శ్రవణ్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా మేము బయట నుంచి వచ్చి చేస్తున్నాం. వీళ్ళంతా లోకల్ వాళ్ళు, ఈ బూత్కు సంబంధించిన వాళ్ళు. అన్వర్ భాయ్, మన ప్రసాద్, మురళీ, నిఖిల్, ఇంకా ఖాదీర్ భాయ్ వీళ్ళంతా ఉన్నారు. ఈ బూత్కు సంబంధించి మేము ఈ 2-3 బూతుల్లో కంటిన్యూషన్గా మేము మానిటర్ చేస్తున్నాం. బాగున్నది ప్రచారం, ప్రజల్లో మంచి స్పందన ఉంది. వాళ్ళు ఏ ఇంటికి పోయినా కూడా ఫస్ట్ వాళ్ళు మేము నవీన్ యాదవ్ని ఎమ్మెల్యేగా గెలిపియాలి అన్నటువంటి ఉత్సాహంతో ఉన్నారు. అక్కలు చెల్లెళ్ళుగా మన ఉన్నటువంటి మహిళా ఓటర్సే కానివ్వండి, పెద్దవాళ్ళే కానివ్వండి, అందరూ కూడా నవీన్ యాదవ్కు చాలా ఫేవరబుల్గా ఉన్నారు. ఇంకోటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న వచ్చి ఈ డివిజన్లో ప్రచారం చేయడం మంచి ఊపునిచ్చింది. ఇంకా కూడా ఈ కార్యక్రమం మొన్నటికి ఈ రోజుకు పరిస్థితిలో రోజు రోజుకు కూడా గణనీయంగా మారుతుంది. గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. ప్రజలు న్యూట్రల్ ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ వైపు పూర్తిగా మొగ్గు చూపుతున్నారు. కారణము సరే, ఇప్పుడు గోపీనాథ్ గారు చనిపోయినారు, వారి గురించి మనం ప్రస్తావించడం అవసరం లేదు. అక్కడ 12 సంవత్సరాల వాళ్ళ కాలం లోపల ఈ యొక్క ప్రాంతం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. మీరు ఎంత ఈ రోడ్లకి అన్నీ చూస్తున్నారు కదా. గత 2 నెలలు 3 నెలలుగా వారు మరణానంతరము ఇక్కడ ఏర్పడినటువంటి గ్యాప్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇనిషియేటివ్గా తీసుకొని ఇక్కడ కనీసమైన 150-200 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు విస్తారంగా ప్రారంభించింది. ఇదే కాకుండా మౌలిక వసతులు, కనీస మౌలిక వసతులకు ఎప్పుడో పీజీఆర్ గారు వారు ఉన్నప్పుడు వారు ఏర్పరిచినటువంటి పర్మిషన్స్, వారు ఏర్పరిచిన రోడ్లు, వారు ఏర్పరిచిన డ్రైనేజీలే తప్ప తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గోపీనాథ్ గారి యొక్క నేతృత్వంలో కేటీఆర్ గారి యొక్క నేతృత్వంలో ఇక్కడ ఏం జరగలేదు. కేటీఆర్ గారు ఇవాళ వచ్చి జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తూ మరి ఏంది మేము ఇంత చేసినామని చెప్తున్నాం. 12 సంవత్సరాలు ఆయనే మున్సిపల్ మంత్రి. మరి ఇక్కడ ఏ విధమైనటువంటి అభివృద్ధికి నిధులకు నోచుకోలేదు. ఎక్కడ జూబ్లీహిల్స్ అంటే ఎక్కడైతే సెలబ్రిటీస్ ఉంటారో, ఎక్కడైతే సంపన్నులు ఉంటారో ఆ ప్రాంతాల్లోనే అభివృద్ధి జరిగింది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఈ స్లమ్స్ లోపల కామన్ పీపుల్ నిజంగా ఓటేసేది వీళ్ళే అండి. ఈ స్లమ్స్లో ఇక్కడ ఉన్నటువంటి ఇట్లాంటి మధ్యతరగతి, కింది తరగతి, మన బిలో పావర్టీ లెవెల్ ఉన్నటువంటి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, మిడిల్ ఈ మధ్యస్థంగా ఉన్న వాళ్ళు వీళ్ళే ఓట్లు వేస్తారు తప్ప సంపన్నులు ఎవరు కూడా ఓటర్ బూత్ వైపు కూడా రారు. వాళ్ళు అందుకైతే అన్ని వసతులు ప్రభుత్వం నుంచి వచ్చేటివి అందుతున్నాయి. ఇక్కడ నిజంగా ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ఈ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు గత 10-15 సంవత్సరాలుగా. పీజీఆర్ గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్న కాలంలో కానివ్వండి, తర్వాత వారి అబ్బాయి ఉన్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2014 దాకా ఉన్నటువంటి జరిగిన అభివృద్ధే తప్ప 14 నుంచి మీకు 23 వరకు ఇక్కడ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఇది ఆ ప్రాంతం పూర్తిగా నెగ్లెక్ట్ చేయబడ్డది. కారణము జూబ్లీహిల్స్ అనగానే ఆ 2-3 వీధులు ఎక్కడైతే సంపన్నులు ఉండేటువంటి ప్రాంతం, సెలబ్రిటీస్ ఉన్న ప్రాంతాల్లోనే తప్ప ఇక్కడెక్కడ అభివృద్ధి నోచుకోలేదు. ఇది ఐడెంటిఫై చేసి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇక్కడ మనం ఏదున్నా ఎన్నికలు ముఖ్యం కాదు, ఈ నియోజకవర్గం చాలా దెబ్బతిని ఉన్నది, చాలా స్లమ్స్ ఉన్నాయి, వీళ్ళకి ఏర్పాటు చేయాలని 200-150 కోట్ల రూపాయల పై నిధులు వాళ్ళు వెచ్చించి కార్యక్రమాలు ప్రారంభించారు. కొన్ని కార్యక్రమాలు పూర్తయినాయి. ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. ఇంకోటి, జూబ్లీహిల్స్ ప్రజలు ఇది వచ్చినటువంటి ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. 3 సంవత్సరాలు అధికార పార్టీ తోటి ఉండడం వల్ల అభివృద్ధి నోచుకోవడం ఒకటే కాక లోకల్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారు ప్రతి కష్టానికి, సుఖానికి, మంచికి, చెడుకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. వాళ్ళు ఇంతకుముందు కూడా 2 సార్లు కాంటెస్ట్ చేసి వాళ్ళకి అవకాశం దక్కలేదు. ఈసారి నవీన్ యాదవ్ గారి మీద అవకాశం ఇవ్వాలన్న సానుభూతి నవీన్ యాదవ్ గారికే ఉంది, వారి మీద కంటే కూడా. సో నవీన్ యాదవ్ పైన పెద్ద ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు ప్రత్యర్థి పార్టీలు. గతంలో రౌడీ షీటు ఉండడం, సో ప్రస్తుతం 150 మందిని బైండ్ ఓవర్ అయితే చేసారు రౌడీ షీటర్లు. అందులో చిన్న శ్రీశైలం యాదవ్ గారు కూడా ఉన్నారని చెప్పేసి, మరి రౌడీలకు టికెట్లు ఎట్లా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా అక్కడి నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీని మీద బహిరంగ చర్చకు అన్ని ప్రధాన పార్టీలు రావాలండి. మీరు అందరూ ముఖ్యంగా వచ్చి ఎవరు రౌడీ షీటర్స్కు నేర చరిత్ర ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పి ఒకటి మీరు చేయండి, ఎవరు ఇవ్వరు. నవీన్ యాదవ్ మీద రౌడీ షీటర్ లేదండి. పెట్టే ప్రయత్నం గోపీనాథ్ గారు చేసినారు, కానీ ఆయన మీద లేదు.
వాళ్ళ ఫాదర్ మీద ఉంది, ఆయన్నే స్వయంగా ఒప్పుకుంటున్నారు. 40 years నుంచి ఉంది. ఇదే చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఇచ్చినటువంటి ప్రచార రథాన్ని తీసుకొని ఎక్కి తిరిగినప్పుడు గుర్తురాని రౌడీ షీటరు వాళ్ళ దగ్గర నుంచి అన్ని విధాల సహకారాన్ని జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో 2014లో 18లో అంటే నవీన్ యాదవ్ కాంటెస్ట్ చేసిండు. అంతకుముందు వీళ్ళు అన్ని విధాల సహకారాన్ని పొందినటువంటి వాళ్ళకి అప్పుడు గుర్తుకు రాలేదు. ఇవాళ రౌడీ షీటర్ అన్న విషయం గుర్తుకొస్తుంది. మరి బీఆర్ఎస్ పార్టీలో బీజేపీ పార్టీలో రౌడీ షీటర్స్ ఎవరు లేరా? తీసి ముద్ర పెట్టమనండి. ఎందుకు దాని గురించి అనవసరం. ఇప్పుడు ఒకటేందండి, నిజంగా అందరం కూడా చిత్తశుద్ధితోటి నేర చరిత్ర ఉన్న వాళ్ళని పెట్టకూడదని వస్తే ఒక పాలసీ చేసుకుని అందరు ముందుకు రమ్మనండి. అందరు బైండ్ ఓవర్ ముందు ఆనం చేసుకుందాం, ఏ పార్టీలో కూడా ఇవ్వద్దని. ఆ పరిస్థితి ఉంటే చేయండి. మీరందరు ఇస్తారు. ఇక్కడ ఆయన ఒక సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఇక్కడ ఒక బీసీ బిడ్డ. ప్రధానంగా ఏంటంటే ఇంత బీసీ ఉద్యమం నడుస్తున్న కాలంలో ఒక బీసీ బిడ్డకు అవకాశం వచ్చినప్పుడు స్వచ్ఛందంగా ఆయన్నే వదిలేయాల్సి ఉండే కేసీఆర్ గారు. యునానిమస్గా వాళ్ళకి ఇచ్చే బదులు ఈయనకి ఇచ్చేసి మా సునీతమ్మకు ఎమ్మెల్సీ ఏంటి అని అడిగినా అయిపోవు. దానికి ఎందుకండి ఇదంతా? బీసీ ఉద్యమం నడుస్తుంది, బీసీ ఉద్యమానికి సపోర్ట్ చేసినట్టు అనుకొని ఇవ్వనుండ్రి. ఏం పోయింది దాంట్లో? సో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా 2 సంవత్సరాలు అవుతుంది సార్ అధికారంలోకి. వచ్చే ముందు అయితే 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పారు. సో అందులో ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి ప్రధాన ప్రత్యర్థి పార్టీలు అంటున్నారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తను చేసిన పనితోటి పనితనాన్ని చెప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెనకబడే ఉంటుంది, పూర్వకాలం నుంచి కూడా. ఇవాళ ఈ దేశంలో అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ యొక్క కృషిలో భాగం. కానీ అక్కడ చెప్పుకోవడంలో మేము ఫెయిల్ అయినాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కానివ్వండి, తెలుగుదేశమే కానివ్వండి, బీఆర్ఎస్ఏ కానివ్వండి, వాళ్ళు చెప్పుకోవడంలో ఉన్నంత చేసే దాంట్లో ఉండదు. చంద్రబాబు నాయుడు గారు నేను హైటెక్ సిటీ నేను కట్టినా అంటాడు. హైటెక్ సిటీ దాని శంకుస్థాపన రాయేసింది ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పివి నరసింహారావు గారి సమయంలో జరిగినటువంటి శంకుస్థాపన. కేవలం అక్కడ 1,50,000 ఎస్ఎఫ్టీ బిల్డింగ్ కట్టి మొత్తం హైటెక్ సిటీ నేను కట్టినా అంటాడు. అది ఎంత సత్యమో ఇది కూడా అంతే సత్యం. కాబట్టి ఇక్కడ మేము 2 లక్షల రూపాయల రుణమాఫీలో 22,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఉచిత బస్సు, ఉచిత కరెంటు, 200 యూనిట్లలోపు ఉచిత కరెంటు, గ్యాస్ సిలిండరు, ఇదే కాక రైతు బంధు కూడా 12,000 రూపాయలు వేయడం జరిగింది. ప్లస్ మీకు అనేకమైనటువంటి సంస్కరణలు చేయడం జరిగింది. వీళ్ళు కేవలం మాకు అప్పే కాక 3 లక్షల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు కూడా ఇచ్చిపోయినారు. ఆ లెక్క ఎవరు చెప్పట్లేదు. 6 లక్షల కోట్ల రూపాయల అప్పుతో పాటు 3 లక్షల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. పెండింగ్ బిల్లులు క్లియర్ కాలేదు. ఈ సంవత్సరాల తరబడి ఎంప్లాయీస్కి వచ్చేటువంటి బెనిఫిట్స్ కూడా రావట్లేదంటే వాళ్ళు పెండింగ్ ఉంచబోబట్టే కదా ఇది జరిగింది. దీనికి కారణము గత ప్రభుత్వం లోపల వీళ్ళని వచ్చి ఓపెన్ ఛాలెంజ్కు రమ్మనండి. ఎవరు వస్తారో వాళ్ళు. ఇప్పుడు మా సీఎం గారు ఓపెన్గా ఛాలెంజ్ చేసినారు, భట్టి గారు చేసినారు. ఇక్కడ మొన్న కూడా ఛాలెంజ్ చేస్తే వాళ్ళు రాకుండా వేరే వాళ్ళని పంపించారు. మేము అనేది ఏంటంటే మీరు ఎంత బాకీలు ఉంచిపోయినారు. గ్రామ పంచాయతీలు అయిపోయి 2 సంవత్సరాలు అయింది. మరి 2 సంవత్సరాల ముందు బిల్లులు మీరు ఇచ్చేటివా మేము ఇచ్చేటివా? మరి ఇవన్నీ ఎవరు క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు? మీరు కేవలం అప్పులతో పాటు బోల్డ్ అండ్ పెండింగ్ బిల్స్ ఉంచిపోయినారు. ఇవన్నిటి క్లియర్ చేసుకుంటూ రావడం లోపల కొంచెం జాప్యం జరిగింది. తర్వాత కారణాంతరాల వల్ల జరిగినటువంటి కొన్ని పరిణామాల వల్ల కొంచెం రెవెన్యూ కూడా కొద్దిగా తగ్గడం జరిగింది వీళ్ళ గ్లోబల్ ప్రచారం వల్ల. సో ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతతోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపట్లేదని చెప్పేసి కూడా అంటున్నారు సార్. దాని గురించి ఏం చెప్తారు? లేదండి, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ చిత్తశుద్ధితోటి అమలుపరచాలనే ఒకే ఒక ధ్యేయంతో డెడికేషన్ కమిటీ వేసి, బీసీ కమిషన్ వేసి, జనగణన చేసి, అసెంబ్లీలో బిల్లు పెట్టి, ఆర్డినెన్స్ తెచ్చి, మళ్ళీ జీవో తెచ్చి, ఇవన్నీ చేసిన ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఎంతవరకైతే బీసీలకు చేయాలనేటువంటి ఉన్నదో అన్నీ చేసే ప్రయత్నం చేసి దాని తర్వాత ఎన్నికలకు పోవాలని ప్రయత్నం. దానిలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ నుంచి కూడా సానుకూలమైన స్పందన వస్తుందని మేము భావించినాం, కానీ రాలేదు. సార్, ఇప్పుడు బీసీల అంశం తీసుకొచ్చినప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని చెప్పేసి ప్రత్యర్థి పార్టీలు అంటున్నాయి సార్. ఏం చెప్తారు? బీసీ రిజర్వేషన్ 42% ఫెయిల్ అయిందని వాళ్ళు చెప్పడం అది కేవలం ఆత్మవంచన. ఇంతవరకు భారతదేశం లోపల అన్ని రాష్ట్రాల కంటే కూడా చేయగలిగిన దానికంటే ఎక్కువ. మొన్న మా అభిషేక్ సింఘ్వి గారు హైకోర్టులో వాదన చెప్తూ రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% సీలింగ్ అనేది లేదు. కోర్టు పరిధిలో అంటే ఈ జ్యుడిషియల్ కోర్ట్స్ ఏవైతే దానికైతే ఈ పరిధి పెట్టినో దానికి సంబంధించిందే, కానీ కాన్స్టిట్యూషనల్లో ఎక్కడ కూడా దీనికి సీలింగ్ లేదన్న విషయాన్ని బయటికి తెచ్చినాం. ఇది ఒకటే కాకుండా 69% ఏదైతే తమిళనాడులో అమలు జరుగుతుందో ఆ పద్ధతిలో 9th షెడ్యూల్లో చేర్చాలని ఎన్నికల ముందు వాగ్దానం చేయడం జరిగింది. ఇది కామారెడ్డి డిక్లరేషన్. అప్పుడు మా ఇంటెన్షన్ కేంద్రంలో
రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుద్ది అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. అప్పుడు ఒక 15-20 సీట్లు ఇదే కనుక తెలంగాణ ప్రజలు ఇంకొక 7 సీట్లు, కర్ణాటకలో ఒక 10 సీట్లు ఇచ్చుంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. ఇవాళ బీసీ రిజర్వేషన్ 42% దేశవ్యాప్తంగా ఈజీగా అమలు జరిగేది. ఈ పరిస్థితి రాకపోవడానికి కారణం తెలంగాణ ప్రజలు, కర్ణాటకలో కూడా మనది కూడా భాగస్వామ్యం ఉంది. మరి 8 మంది ఎంపీలని బీజేపీకి ఇచ్చినప్పుడు మాకెంత బాధ్యత ఉందో వాళ్ళకు కూడా అంతే బాధ్యత ఉంది. మీరు అసెంబ్లీలో ఏకపక్షంగా తీర్మానం చేసి ఒప్పుకున్నారు. మరి ఇదే విషయాన్ని పార్లమెంట్లో ముందర పెట్టడానికి వాళ్ళ నేతృత్వంలోనే తీసుకుపోయి నిన్న పొన్నం ప్రభాకర్ గారు టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు, మీ నేతృత్వంలో మేము వస్తాం, మా నేతృత్వంలో మీరు అవసరం లేదు, మీరు తీసుకుపోండి, మమ్మల్ని మీరు తీసుకుపోయి మోడీ గారిని ఒప్పించి ఇప్పేయండి. క్రెడిట్ కూడా మీకే వస్తుంది కదా. కావాల్సింది మనకు ఇష్యూ సాల్వ్ కావాలని చూస్తున్నాం, ఎవరికి క్రెడిట్ రావాలని కాదు. మేము కామారెడ్డి డిక్లరేషన్ అప్పుడు ఎట్లా చేసినారో అసాధ్యమైన హామీ చేసిందంటే ఆ రోజు మా కేంద్రంలో మా ప్రభుత్వం వస్తుంది అనేది మా అంచనా ఉండే. మా అంచనాగా దేశ ప్రజలు అందరి అంచనా కూడా వస్తుంది. 400 సీట్లని వాళ్ళు ప్రచారం చేసుకుంటే వాళ్ళు ఎక్కడికి పడిపోయింది వాళ్ళ సీట్లు. వేరే ఇతర పార్టీల యొక్క సపోర్ట్ తోటి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన గత్యంతరం వచ్చింది. ఆ పరిస్థితి వచ్చిన నేపథ్యంలో మేము ఇచ్చిన హామీ అది అబద్ధ హామీ ఎట్లయితే దాన్ని రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా సెమినార్స్ పెట్టిండు. ఇతనే ఎంతైతే మనది మేమెంతో మాకంతా అనేటువంటి నినాదాన్ని ఆయన తీసుకొచ్చి ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భం. మరి ఇప్పటిదాకా మరి వేరే పార్టీలు కూడా దాని మీద ఎవరు కూడా స్పష్టంగా ముందుకు రాలే కదా. కేవలం కాంగ్రెస్ పార్టీ వచ్చింది. నేను బీసీ సమాజానికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, అయ్యా మీరు ఎవరికైతే అన్నం పెడుతుండ్రో మీరు ఎవరైతే ఈ నినాదాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుండ్రో కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కాదు, కాంగ్రెస్ పార్టీకి చేయూతనియండి. మీ యొక్క ఉద్యమానికి, మీ యొక్క లక్ష్యానికి బలం చేకూరుతుంది. అంతేగాని మీరు కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ వచ్చేటట్టయితే మనం రోజు తిట్టండి. మీకు నిజంగా మాకు తిట్టడం వల్ల బీసీ సమాజానికి లాభం అరిగితే రోజు తిట్టండి. ఎందుకంటే ఈ వాదన లేవనెత్తింది డెడికేషన్ కమిటీ వేసి ఎక్కడ చేయలేదు, మన దగ్గర చేసినారు. కరెక్ట్ అయిందా తప్పైందా ఎంతవరకు కరెక్ట్ అనేది పక్కన పెట్టండి. సెన్సెస్ లేదు కాబట్టి వేరే గత్యంతరం లేక చేసినాం. సెన్సెస్ ఏమంటే దాని ఆధారంగానే తీసేవాళ్ళం కదా. ఇవాళ ఫస్ట్ సాధించిన విజయం ఏంటంటే సెన్సెస్ లోపల కులగణన పెట్టినరు ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దాని ఫలితం కాదా అది. ఈ విషయాన్ని బీసీ సమాజం గమనించాలి. మీరు పొరపాటు ఇది ఒక ఉద్యమం అండి. 70-75 సంవత్సరాలుగా అణగారిపోయి ఉన్నటువంటి ఒక ఇష్యూను పైకి తెచ్చినాం, ఇక్కడ దాకా వచ్చింది. కొంత సమయం పడుతుంది. మీరు ఏకతాటి మీద ఉంటే కొంత సమయం పడుతుంది. అన్ని పార్టీలను ఏకీకృతం చేయడంలో బీజేపీ మన బీసీ సంఘాలు సఫలీకృతం కావాలి. కానీ కేవలం కాంగ్రెస్ పార్టీని పెట్టడం వల్ల ఉపయోగం లేదు. అడ్డం పడుతుంది ఎవరు ఇక్కడ? భారతీయ జనతా పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ మీరు ప్రెషర్ పెట్టాలి కదా. మీరు ఎందుకు పెట్టట్లేదు? భారతీయ జనతా పార్టీ మీద ప్రెషర్ పెట్టండి. వాళ్ళ ఎంపీల దగ్గర పోయి ఇండ్ల ముందు ధర్నా చేయండి. మీరందరూ రేపు పార్లమెంట్లో ఇష్యూలు ఎవరెత్తామని. అప్పుడు మీరు ఇష్యూ సక్సెస్ అవుద్ది. మా వైపు నుంచి మేము చిత్తశుద్ధితో ఉన్నాం, మేము మాట్లాడతాం. రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడతారు వచ్చే సెషన్స్లో. మరి వాళ్ళ ఎంపీలను వచ్చి మాట్లాడమనండి, ఏమనండి. వాళ్ళ ఎంపీలు వచ్చి తీసుకుపోయి మోడీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వమనండి. ఇది మా ఇష్యూ, మా యొక్క రాష్ట్రంలో ఎక్కువ శాతం బలహీన వర్గాల జనాభా ఉన్నది కాబట్టి మా రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మాకు ఇవ్వండి, ఇచ్చి మీరు చూడండి అని చెప్పి అడగమనండి. తప్పేముంది దాంట్లో? వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది కదా. ఆ పార్టీ ఇవ్వడం వల్ల ఆ పార్టీ కూడా కొంత ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్స్ వర్గీకరణ గురించి మోడీ గారు ఎట్లా ఇనిషియేటివ్ తీసుకున్నారో బీసీ గురించి కూడా తీసుకోమనండి, వద్దంటలేము. మేము ఇష్యూని ముందర పెట్టినాం అంతే తప్ప మేమే దాని ఫలితాలు అనుభవించాలి, మేమే లబ్ధి పొందాలన్న ఆలోచనతో లేదు. బీసీ సమాజానికి లాభం జరిగితే చాలు. రాజకీయంగా ఎవరు లబ్ధి పొందుతారో ప్రజలు నిర్ణయిస్తారు. సో మీరు ఇందాక మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి అన్నారు. సో దానివల్ల ఆటో వల్ల బతుకులు మొత్తం కూడా ఆగమైపోయాయని చెప్పేసి రీసెంట్గా కేటీఆర్ ఆటోలలో తిరుగుతూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళతోనైతే మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు మరి ఇక్కడ ఫ్రీ బస్సు అయితే కల్పించడం వల్ల వాళ్ళ ఉపాధి మొత్తం కోల్పోయారని చెప్పేసి కూడా కేటీఆర్ మొన్న రీసెంట్గా మాట్లాడారు. మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్ల కోసం కొంత ఇది ఇవ్వాలని చెప్పి మేము పెట్టినాం. అది అమలు జరపడం ఇంకా సాధ్యం కాలేదు. దాని త్వరలోనే అమలు పరుస్తారు ఒకటి. రెండోది, ఇప్పుడు కేటీఆర్ గారి యొక్క బాధ ఏందో డిమాండ్ ఏదో చెప్పమనండి. ఉచిత మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం రద్దు చేయాలన్నా రద్దు చేస్తామని వాళ్ళు అనమనండి, మేము వద్దంటలేము. మీ పార్టీ పాలసీ ఏంది? వాట్ ఈజ్ యువర్ పాలసీ? ఇప్పుడు మీకు ఆటో యొక్క కార్మికులకు ఇబ్బంది జరుగుతుంది, ఒప్పుకుందాం, రైట్. వాళ్ళని ఎట్లా ఆల్టర్నేటివ్ అడ్జస్ట్ చేయాలి, ఇంకా వాళ్ళకి ఏమైనా ఫర్దర్గా వాళ్ళ యొక్క ఉపాధి పెరగడానికి ఇంకేం చేయాలనో ప్రయత్నాలు చేద్దాం, అదొక భాగం. మీ డిమాండ్ ఏంది? ఉచిత బస్సు మహిళలకు ఇవ్వడం వల్ల ఆటో డ్రైవర్లకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మహిళలకు ఇచ్చే ఉచిత బస్సును రద్దు చేయమంటారా? వాళ్ళ డిమాండ్ ఏదో స్ట్రైట్గా చేయమనండి. స్ట్రైట్గా చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారు దానికి.
మహిళలకు ఉచిత బస్సు రద్దు చేయమంటారా? వాళ్ళు డిమాండ్ చెప్పమనండి. ఎందుకు దేని మీద ఒక తిరుగుడు మాటలు ఆటో డ్రైవర్లకు ఇబ్బంది ఉంది. దానికి ఏం చేయాలి? మేము దానికి కావాల్సిన ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం, త్వరలో అమలు పరుస్తారు ముఖ్యమంత్రి గారు. సో మీరు క్షేత్రస్థాయిలో కాన్స్టిట్యూన్సీలో తిరుగుతున్నారు, ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్యలు ఏమున్నాయి సార్? సో ఎట్లా వాటి తీర్చబోతారు? ఇక్కడ ముఖ్యంగా మేమున్న ఎల్లారెడ్డిగూడ ఈ యొక్క ప్రాంతంలో మాత్రం మౌలిక వసతులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. డ్రైనేజ్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, సందులు రోడ్లు ఇవి. దీంతోపాటు ఇక్కడ కొంతమంది చాలామంది రెంట్స్కు ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు, సొంత ఇండ్లు లేకుండా ఉన్నారు. వాళ్ళకి ఇంద్రమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఆవశ్యకత ఉన్నది. కొంతమందికి రేషన్ కార్డ్స్ చాలా వరకు వచ్చినాయి, రాని వాళ్ళు ఉన్నారు. రేషన్ కార్డ్స్ ఇష్యూస్. సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది అంతటా ఉంటుంది. అన్ఎంప్లాయ్మెంట్ అనేది అంతటా ఉన్నటువంటి ఇష్యూ అది ఆ విషయము. ఇట్లా స్థానికంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి సమస్యలు, కొన్ని మౌలిక వస్తువులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. దాంట్లో చాలా వరకు సగభాగం పైగా ఈ 2 నెలలు 3 నెలల ప్రాంతంలో కొన్ని తీర్చడం కూడా జరిగింది. ఇక్కడ మా యొక్క ప్రభుత్వం ఒక్కొక్క కార్పొరేషన్ చైర్మన్ను ఒక్కొక్క డివిజన్కి ఇన్ఛార్జ్ ఇద్దరిద్దరు ఇచ్చి, అక్కడ నుంచి మన ఎమ్మెల్యేస్ని, మంత్రుల్ని, పార్టీ నాయకుల్ని ఇన్ఛార్జ్ ఇచ్చి ఇక్కడ చాలా వరకు ఇష్యూస్ ఐడెంటిఫై చేసి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు అన్నవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ దీన్ని డెవలప్ చేయడానికి పూర్తి ప్రణాళిక సిద్ధం చేయబడ్డది. ఇది సక్సెస్ఫుల్గా కావాల్సిన అన్ని వసతులు ఈ ప్రాంతానికి ఇస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళే కానివ్వండి, రేషన్ కార్డ్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఉన్నాయి. ఏమైనా కొంత కాస్త ఎవరికైనా ఇంకా అందరి ఉంటే కూడా అందించేస్తారు. అన్ని విధాలైనటువంటి పెన్షన్స్ కూడా ఐడెంటిఫై చేసి ఇవ్వాల్సినవి ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత వాటిని కూడా లిస్ట్ అవుట్ చేసి ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇచ్చేది ఉన్నది. దాంట్లో భాగంగా ఇక్కడ కూడా అధిక ప్రాధాన్యత మీద ఇవ్వడం జరుగుతుంది. సో నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి, గ్యాస్ రాదు, సిలిండర్ రాదు, మహిళలకు ఉచిత ప్రయాణం పోతుందని చెప్పేసి కేటీఆర్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో దాన్ని ఎట్లా సార్? ఇప్పుడు ప్రతిదీ వక్రీకరించడం, గ్లోబల్ ప్రచారం చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి ఉన్నటువంటి నైజం. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడుతూ పథకాలు తీసేస్తామని చెప్పలేదు, ఇది ఈ ప్రాంత ప్రజలకు అందాయని చెప్పలేదు. మీరు ఇక్కడ మీ స్థానిక నాయకత్వం, స్థానిక ఎమ్మెల్యే బలంగా ఉండడం వల్ల మీకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పారు. అంతే. ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అధికార పార్టీ శాసనసభ్యుడు కనుక ప్రాతినిధ్యం వహిస్తే మీకు పూర్తి స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు అందడానికి అవకాశం ఉంటుందని. అంత మాత్రాన ఇప్పుడు వేరే పార్టీలు ఉన్న దగ్గర ఇవ్వట్లేదనేది లేదు కదా. రాష్ట్రంలో అంతటి ఇస్తున్నాం మేము. అధికార పార్టీ మా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కూడా ఇతర పార్టీ కార్యకర్తలకు కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఎక్కడ కూడా ఆపివ్వలేదు. ఇక కావాలంటే మా సొంత విలేజ్లో చూడండి, వేరే విలేజ్లో చూడండి. అదే కనుక బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇక్కడ అట్లేం లేదు. ఎవరు అర్హులు ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పక్షపాత వైఖరిని చూపించదు. ప్రజల సంక్షేమమే. ఇవాళ ఈ పార్టీలో ఉన్నవాడు రేపు వేరే పార్టీకి ఉంటాడు. వాళ్ళకు ప్రజలకు యొక్క కావాల్సిన అవసరాలను, వాళ్ళకి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలను అందరికీ అందజేయాలన్నది ఒకటి మాత్రమే కాంగ్రెస్ పార్టీ యొక్క పూర్తి నైజం ఉంటుంది. సో మనకు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, సో రెండు ఒకటే అని చెప్పేసి కూడా మనకు బీజేపీ అంటుంది సార్. దాన్ని ఎట్లా చూడొచ్చు సార్? ఇప్పుడు దీనికంటే పెద్ద విడ్డూరం ఇంకోటి లేదు. రెండు వైవిధ్యం కలిగినటువంటి జాతీయ పార్టీలు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, రెండు పార్టీలు ఒకటేని వాళ్ళు క్లెయిమ్ చేయడంలో వాళ్లకు ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం లేదని అనాలి, లేకపోతే ఇది కేవలం పటగాల్చి ఒక మీద వేయడం అని అనాలి. ఏదైనా ఒప్పందం ఉంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీకి ఉంటుంది. ఎందుచేతనంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు స్పష్టంగా చూసినారు. వాళ్ళ క్యాండిడేట్లను డమ్మీలు చేసి వీళ్ళ ఓట్లు, ఎందుకంటే 34% చిల్లర ఓట్లు వచ్చినటువంటి ఓట్ పర్సెంటేజు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవారు 17.5% పడిపోయింది. సగభాగానికి పడిన ఓట్లు ఎక్కడ పోయినాయి మీవి? సగభాగానికి పడినటువంటి ఓట్లు ఎక్కడ పోయినాయి మీకు? అంటే కేవలం బీజేపీ పార్టీకి మీరు డైవర్ట్ చేసినారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. బీజేపీకి వేసినా బీఆర్ఎస్కే పోద్ది, బీఆర్ఎస్కి వేసినా బీజేపీకే పోద్ది ఓటు. కాబట్టి మీరు ఏ పరిస్థితిలో కూడా బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ ఓటు వేయడం వల్ల కేవలం ఈ ఓటు మురిగిపోతుంది. ఈ ఓటు యొక్క ప్రయోజనం ఉండదు. బీఆర్ఎస్కి ఇచ్చే ఓటు కూడా జూబ్లీహిల్స్ ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేదంటే ఇది బీజేపీకి పోయేటువంటి ఓటే. బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు, రెండు పార్టీలు ఒకటే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అక్కడ మైనార్టీ సోదరులకు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన అందరు ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. మతతత్వ పార్టీలు అయినటువంటి వాళ్ళు ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కలుస్తుందని మొన్న కవిత గారే చెప్పినారు ఓపెన్గా. బీజేపీలో విలీనమైపోతుంది కొద్ది కాలంలో అని చెప్పినారు. మరి విలీనమయ్యే పార్టీకి వేస్తారా, లేకపోతే మీతోటి ఎప్పుడు అండగా ఉండి జాతీయవాద భావాలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి వేస్తారనేది జూబ్లీహిల్స్ ప్రజలు నిర్ణయించుకుంటారు. నవీన్ యాదవ్ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరుస్తారు, రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి చేయూతనిస్తారు.
రాష్ట్ర ప్రజలకు ఇది ఒక ఊతంలాగా జూబ్లీహిల్స్ ఎన్నిక వల్ల కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు నిదర్శనంగా ఇక్కడ నుంచి ఘన విజయాన్ని నవీన్ యాదవ్ గారు సాధించబోతున్నారు. రీసెంట్గా అజరుద్దీన్ గారిని అయితే మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సో ఈ ఎలక్షన్ టైంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ముస్లిం మైనార్టీ ఓట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆకర్షించడానికి మభ్యపెట్టడానికి కాంగ్రెస్ ఈ విధమైనటువంటి చర్యకు పాల్పడిందని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు సార్. వాళ్ళు రాజకీయంగా ఏ విధమైన అభియోగమైనా చేయొచ్చు, వాళ్ళకి హక్కు ఉన్నది. కాకపోతే ఇక్కడ నుంచి అజారుద్దీన్ గారు గెలిస్తే మంత్రి పదవి ఇస్తాము అని వాళ్ళు ఎన్నికల సమయంలోనే అప్పటి పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఇక్కడ అయితే దానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అనే ఒక ఉద్దేశంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఓ మైనార్టీ అతన్ని ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నవీన్ యాదవ్ గారి అభ్యర్థిత్వం బలమైన అభ్యర్థిత్వం ఉన్నది. లోకల్ అతనికి ఒక బీసీకి ఒక మైనార్టీకి ఇద్దరికి కూడా అకామిడేట్ చేసినట్టుంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. కిషన్ రెడ్డి గారు ఒక వ్యాఖ్య అయితే చేశారు అజారుద్దీన్ గారి పైన. దేశద్రోహులకు మంత్రి పదవి ఎట్లా ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళని చెప్పేసి కూడా అంటున్నారు సార్. దానికి ఏం చెప్తారు సార్? ఆల్ ఇండియా క్రికెట్ చైర్మన్, అతను కెప్టెన్గా పనిచేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా అనేకమైనటువంటి ఘన విజయాన్ని సాధించుకొచ్చినటువంటి వ్యక్తి, మన హైదరాబాద్ లోకల్ బిడ్డ. మీరు కిషన్ రెడ్డి గారు మతం ఏదైనా మన ప్రాంతం వాడు, ఒక జాతీయ స్థాయిలో క్రికెట్కు కెప్టెన్గా ఉన్నటువంటి వ్యక్తి. హైకోర్టులో ఆయన మీద వచ్చినటువంటి అభియోగాన్ని కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు అభియోగాలు మస్తుగా వస్తాయండి, అందరి మీద అభియోగాలు ఉన్నాయి. అభియోగాలు ఉన్న మీ అమిత్ షా గారి మీద కూడా అభియోగం ఉంది. ఆయన అడేపారు చేసిండ్రు. ఇవాళ మీరు శ్రీశైలం యాదవ్ను బైండ్ ఓవర్ చేసిందని అడుగుతున్నారు కదా, అమిత్ షా గారిని అడేపారు చేయలేదా? దాని మీద ఒక లీగల్గా ఒక కేసు ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటారు. అంత మాత్రం చేత వాళ్ళంతా నేరస్తులు కారు. నేర నిరూపణ జరిగితే మాత్రమే వాళ్ళు నేరస్తులు. నేర నిరూపణ అజరుద్దీన్ గారి మీద జరగలేదు. జరిగితే వాళ్ళు ఎలక్షన్ కోడ్ ప్రకారం డిస్క్వాలిఫై అవుతాడు, వెళ్ళాడు కదా ఆయన. అలాంటివన్నీ పొరపాటు. అది ఒక అజారుద్దీన్ గారి మీద కిషన్ రెడ్డి గారి స్థాయి, కేంద్ర మంత్రి స్థాయి గలవాడు మాట్లాడడం అనేది చాలా దిగజారుడు రాజకీయం అది. ఎందుకంటే ఒక హైదరాబాద్ బిడ్డ మీకు ప్రపంచ ఖ్యాతి పొందిండు, ఆయన మీద విమర్శించడం తప్పండి. అభియోగం వచ్చింది, నిరూపణ అయిపోయింది. మళ్ళీ మీ దగ్గర అభియోగాలు సాక్ష్యాలు ఉంటే వేయండి, మరి మీరు కేసు వేయండి. ఉట్టి నోటికి వచ్చినట్టు ఎన్నికల కోసం మాట్లాడడం ఎంతవరకు సంబంధించి? అందులో ఆయన క్రికెటరు, స్పోర్ట్స్ మెన్, ఇట్లా మాట్లాడవచ్చా? ఓ మైనార్టీ అని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? తప్ప కాదండి. మైనార్టీ, ఆయన కేవలం మైనార్టీ అనే కదా మీరు అనేది. ఆయన దేశద్రోహి ఎట్లా అవుతాడండి? ఆయన మీ బీజేపీ పార్టీ గారి వాళ్ళందరూ దేశద్రోహులేనా? ఎక్కడి పద్ధతి వాళ్ళది? రైట్ సార్, ఫైనల్గా ఏం చెప్తారు సార్? జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్తారు? జూబ్లీహిల్స్ ప్రజలకు భగవంతుడు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 3 సంవత్సరాలు స్వర్ణయుగం లాంటి కాలాన్ని చూడబోతారు మీరు. కాబట్టి ఇక్కడ మంచి అభివృద్ధి నోచుకునేటువంటి అవకాశం జూబ్లీహిల్స్ ప్రజలకు పూర్తి ప్రభుత్వం యొక్క ఫలాలను అందుకునే అవకాశం ఇచ్చిండు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క స్థానికుడు, మీ బిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్ గారిని గెలిపించి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి చేయూతనిచ్చి బలపరచాలని మా విజ్ఞప్తి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.